బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టలే స్పాన్సర్ బై చంద్ర ప్రదర్శన షాపింగ్ మాల్ హైదరాబాద్. చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు కదా, మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరున్నారో చూసేద్దాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? కుమారి. కుమారి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విప్పర్ల రెడ్డిపాలెం మేడం. ఎక్కడండి? విప్పర్ల రెడ్డిపాలెం, పల్నాడు. పల్నాడు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? స్టడీ కంప్లీట్ అయింది మేడం, డిగ్రీ అయింది. మరి నెక్స్ట్ మెడికల్ కోడింగ్ తీసుకోవాలని ఉన్నాం. మెడికల్. ఓ సూపర్. డిగ్రీలో బీఎస్సీనా? బిఎస్సి బీజెడ్సి. ఓకే, మెడికల్ వైపు వెళ్ళాలని అనుకుంటున్నారు. ఓ సూపర్. అసలు డైలీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? చూస్తాం మేడం. సినిమాలు బాగా చూస్తూ ఉంటారా? తక్కువే. ఎందుకని? అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు వాటి మీద. ఏమంటే ఎక్కువ ఇష్టం? సీరియల్స్ చూస్తాం. సీరియల్స్ చూస్తారు? అందరు చాలా మంది ఎక్కువగా సీరియల్సే చూస్తారు అనుకుంటా. సీరియల్స్ అయితే ఈజీగా అయిపోద్ది. ఓకే, ఇంకా వంట అవన్నీ బాగా చేయడం వచ్చా? బెటర్. తిన్నవాళ్ళు సేఫ్. బాగానే చేస్తాను. ఏంటి స్పెషల్స్ ఏం బాగా చేస్తారు? పలావ్, చికెన్, అవే మసాలా ఐటమ్స్ బాగా చేస్తాం. మసాలా ఐటమ్స్ బాగా చేస్తారు. ఓకే, మీకు ఏదంటే ఇష్టం ఎక్కువగా? మటన్. ఓకే, ఫుడ్ ఐటెంలో మటన్. నార్మల్గా ఏం చేయడం ఇష్టం? అంటే బయటికి తిరగడం ఇష్టమా, లేదంటే ఎవరితో మాట్లాడకుండా ఉండడం ఇష్టమా, బుక్స్ చదవడం ఇష్టమా, అలా ఏది ఇష్టం? ట్రావెలింగ్, బుక్స్ చదవడం, జర్నీ, ఎక్కడికైనా సరే ట్రావెలింగ్ చేయడం. కొత్త కొత్త ప్లేసెస్ చూస్తూ ఉంటారా? ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడు. రీసెంట్గా ఏం చూస్తారు? ఇంకా వెళ్ళలేదు, తిరుపతి వెళ్ళాలని ప్రోగ్రామ్ చేస్తున్నాం. తిరుపతి వెళ్ళడానికి. ఓకే, సరే. అయితే మరి ఒక పాట పాడతారా మరి క్వశ్చన్లోకి వెళ్ళే ముందు? సాంగ్స్ రావు మేడం. మరి చిట్కా? కొటేషన్ చెప్తాను. ఓకే. Success is not permanent and failure is not final. Never stop working after success and never stop trying after failure. ఓ సూపర్ అన్నమాట. అసలు ఎక్కడిది కొటేషన్? బుక్స్ లో ఉంటాయి కదా మేడం. కొటేషన్స్ బాగా చూస్తారనమాట అయితే. ఓకే, సరే. అయితే నేను కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడుగుతా. హలో. ఓకే, క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఓకే. క్వశ్చన్ వచ్చేసి ఈజీ అనుకుంటున్నాను, కానీ కొంచెం కష్టంగా ట్రై చేస్తాను ఈసారి. ఓకే. ఆవు ఏ దేశపు జాతీయ జంతువు? చాలా ఈజీ అయిపోయింది, చెప్పాలి. రిపీట్ చేయండి. ఆవు ఏ దేశపు జాతీయ జంతువు? ఆవు. కొంచెం క్లూ ఇవ్వండి. ట్రై చేయాలి. అసలు ఫస్ట్ ఒక్క ఆన్సర్ కూడా. కొన్ని దేశాలు ఉన్నాయి, దేశాల పేర్లో కొన్ని డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. ఆ దేశాలు కొన్ని మూవీస్ తీశారు. టైం అయిపోతుంది, లాస్ట్గా 3 అక్షరాలు మాత్రమే. నేపాల్ అనుకుంటున్నాను. ఎందుకని? అంటే అక్కడే ఆవులు ఎక్కువగా, అంటే జాతులు అలా ఉంటాయి కదా. ఏ మన దేశంలో లేవా ఆవు? ఉంటాయి కానీ అటు సైడ్ ఎక్కువ కదా మేడం. కొంచెం నేపాల్ వరకు వెళ్ళాలా ఆవు కోసం? కానీ అక్కడ జాతీయ జంతువు ఆవు వాళ్ళకి. ఓకే, డన్. మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్ట్. కంగ్రాచులేషన్స్. రైట్, ఇక మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారో చూద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వసంత అండి. వసంత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి అండి. నెల్లూరు నుంచి. గతంలో కాల్ చేశారా? చేశానండి, చాలా సార్లు చేశాను. ఏంటండి? విన్ అవ్వలేదండి. ఓకే, విన్ అవ్వలేదు. ఓకే, అప్పుడు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు తెలుసా మీకు? ఐడియా ఉంది. ఐడియా లేదు? ఉందండి. ఏంటవి? కళింగ సినిమా డైరెక్టర్ ఒకసారి అడిగారు. చెప్పారా మరి? చెప్పలేదు. ఇప్పుడు తెలుసా? తెలుసండి. అయ్యో, అప్పుడు తెలుసుంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకొకటి.
ఇంకొకటి వచ్చేసేసి మన అదే రామాయణం అంటే ఐడియా రాలేదు. అయ్యో. ఎన్ని మతాలు ఉన్నాయని అడిగారు. ఆ, ఆ, అది ఒకటి. ఆ. ఇంకోటి వచ్చేసేసి భైరవ దీపంలో అదే ఒక క్వశ్చన్. మీకు అన్ని సినిమాలే వచ్చినట్టున్నాయి బాగా కదా. అవునవును. అయ్యో, కాకపోతే మిస్ అయ్యారు. మిస్ అయ్యాను. ఏం కాదులేండి, ఈసారి బాగా ట్రై చేద్దాం గట్టిగా. కొంచెం ఈజీగా ఇవ్వండి ఈసారి. ఈజీగానే వస్తుంది. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అండి. ఓకే, మరి మీకు ఏమంటే ఇష్టం? ఏం చేయడం ఇష్టం మీకు? ఇంట్లో వంటలు చేయడం ఇష్టమా, మంచిగా పడుకోవడం ఇష్టమా, టీవీ చూడడం ఇష్టమా, బయట తిరగడం ఇష్టమా, షాపింగ్ చేయడం ఇష్టమా, ఇలా ఏం చేయడం ఇష్టం? టీవీ చూడటం ఇష్టం అండి. అంతేనా? ఆ, వంట చేయడం ఇష్టం లేదా? వంట చేస్తాను. ఇది కూడా ఎక్కువగా టీవీ చూస్తా ఉంటాను. టీవీలో ఏంటి, సీరియల్సా, న్యూసా? సీరియల్స్ చూస్తాను. ఇట్లాగా ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. కాల్స్ చేసి మాట్లాడటం. ఓకే, ప్రోగ్రామ్స్ కూడా చూస్తూ ఉంటారు. ఆ. ఓకే, సూపర్. అసలు మరి వాళ్ళు ఏం పాట పాడుతున్నారు? సినిమాలు చూస్తారు ఇంతకీ? సినిమాలు తక్కువ చూసేది. ఆ. సీరియల్స్, న్యూస్. థియేటర్కి వెళ్ళి చూస్తూ ఉంటారా? లేదు లేదు, అసలు థియేటర్ చూడరు, టీవీలో వచ్చినవి చూస్తారు. ఆ, ఓకే, అసలు మీరు లాస్ట్ థియేటర్లో చూసిన సినిమా ఏముంది అసలు? లాస్ట్ అంటే బాహుబలి. బా, 2నా 1నా? 2. బాహుబలి 2 చూసాను. ఎలా ఉంది మూవీ థియేటర్లో చూస్తే? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంటది, థియేటర్లో చూస్తే చాలా చాలా బాగుంటది ఆ, మన టీవీలో చూసేదానికంటే. ఆ, అవునవును. ఓకే, మరి ఇప్పుడు ఒక పాట పాడుతున్నారా? పాట అయితే రావు, అయినా ట్రై చేస్తాను. ట్రై చేయండి, గొంతు బాగలేకపోయినా చేస్తాను. ఏం కాదు, ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుంది, పాడండి. అబ్బా. గొంతు బాగోపోయినా పర్లేదు, వస్తుంది. ఆ. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది, పెదవుల్లో నీ మౌనం నీ పేరే జపిస్తోంది. అంతేనండి, వచ్చేది కదా. స్టోరీ చెప్పారా? పాటే కదా పాడారు. ఒక 2 లైన్లు అసలు. అసలు 2 లైన్లకి 6 గజాల చీర ఎలా వస్తుంది అనుకుంటున్నారు మీరు? అసలు 6 లైన్లు కూడా పాడకుండా. ఆ? అయితే మీరు విన్నైతే కనుక మీకు ఓన్లీ బ్లౌజ్ పీస్ మీ 2 లైన్లకి తగ్గట్టు పంపిస్తాం. సరే, సరేనా? ఏదైనా వస్తుంది కదా, వస్తే చాలు, ఏదో ఒకటి. అంతే. సరే, అయితే నేను కూడా మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతా, ట్రై చేయండి. ఎవరైనా ఉన్నారు పక్కన? చాలా సార్లు చేశాను. చాలా సార్లు చేస్తారు, ఈసారి కూడా ట్రై చేద్దాం, ఎందుకంటే కాల్ కలిసింది కాబట్టి తప్పదు ఇంకా. సరే సరే, అంతేనా? ఓకే. ఓకే, పక్కన ఎవరైనా ఉన్నారు సపోర్ట్ చేయడానికి? చెప్పండి. ఎవరు లేరండి, బయటకు వెళ్ళారు. పవర్ లేదు, టీవీ ఆన్ చేయడానికి కూడాను. పవర్ ఇప్పుడే పోయింది ఇందాక. అయ్యయ్యా, పర్లేదు, నేనే క్వశ్చన్ 2-3 సార్లు చెప్తాను మీకోసం. సరే సరే, ఓకే. ఓకే, క్వశ్చన్ వచ్చి, ఇటీవల విడుదలైన వైట్ లిల్లీస్ పుస్తకాన్ని ఎవరు రాశారు? వైట్ లిల్లీస్ పుస్తకం ఎవరు రాశారు? కొంచెం క్లూ ఎవరు, అసలు తెలియదు, ఐడియా లేదు. 2 పేర్లు మిక్స్ అయి వస్తాయి. వైట్ లిల్లీస్ అంటే అది దేని గురించి అని, ఎట్లాగాని? అంటే వైట్ లిల్లీస్ అని ఒక బుక్ రిలీజ్ అయింది, దాన్ని రాసిన వ్యక్తి. 2 పేర్లు మిక్స్ అయి వస్తాయి, ఒక హీరో పేరు అలా మిక్స్ అవుతుంది లాస్ట్లో. మొత్తం 5 లెటర్స్, 2 1 3 1 ఆ టైప్లో వస్తుంది లాస్ట్లో. హలో, టైం అయిపోయిందండి. కానీ మీరు చాలా డౌట్గా ఉన్నారు కదా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్తాను. ఈసారి రాసుకొని పెట్టుకొని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం ఈ క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇటీవల విడుదలైన వైట్ లిల్లీస్ పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే విద్యాకృష్ణన్. ఇది బాగా యూజ్ అవ్వచ్చు మనందరికీ. తర్వాత ఎప్పుడైనా క్వశ్చన్ వస్తే కాలర్స్ అందరు రాసి పెట్టుకోండి, క్వశ్చన్ అడగగానే ఆన్సర్ చేయొచ్చు, సరేనా? మన నెక్స్ట్ కాలర్ ఎవరైనా చూసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, బాగున్నావా పద్మ? బాగున్నానండి, మీరు పేరు? మర్చిపోయావా? మొన్న మాట్లాడాను నీతో పోయిన వారం. సంయుక్త. సంయుక్త గారు,
మీ పీసీ అబ్బాయే అంత కష్టమైన క్వశ్చన్ ఇచ్చాడుగా నాకు అయ్యయ్యో, మీకు ఎవరెవరు ఇస్తున్నారు కూడా తెలిసిపోతుంది. అని నన్ను అడిగితే నేనేం చెప్తా? సంయుక్త గారు, అప్పుడు మనం గోల్డ్ కోసం మాట్లాడుకున్నామా? ఆహా, లేదు లేదు, ఇవే పుస్తకాల గురించి వీటి గురించే మాట్లాడాం ఆ రోజు. ఓకే, ఎక్కడి నుంచి సంయుక్త గారు? ఒకసారి ఇక్కడ అమ్మా, హైదరాబాదే. హైదరాబాద్ నుంచే. మర్చిపోయావు నువ్వు నన్ను. అలా అని కాదు, మీరు అందరూ కాల్స్ లో సేమ్ పేర్లు వచ్చేసరికి ఎక్కడి నుంచి అన్నది డౌట్ వస్తుంది. అవునులే, రోజు ఇంతమంది ఒకే పేరుతో ఇద్దరు ముగ్గురు కాల్ చేస్తూ ఉంటారు. ఎట్ట గుర్తు పెట్టుకుంటావులే ఇంతమంది, నాయన అందరితో ఓపిక మాట్లాడతావుగా నువ్వు. అందుకే తప్ప ఏం ఎప్పుడో తినకుండా వచ్చి నిలబడతావు, నాకేమో బాధ అవుతా ఉంటది. ఎందుకు? నువ్వు తినకుండా వచ్చి నిలబడతావు. ఓహో, తినకుండా వచ్చినందుక? అయ్యో, మీరందరూ మాట్లాడుతున్నారు, బోల్డ్ ఎనర్జీ నాకు అది. అట్ట బక్కవు నువ్వు, ఎప్పుడు అప్పుడు వేరే ఛానల్ చేసేదాన్ని కదా, అప్పుడు ఇట్లే ఉన్నావు, ఇప్పుడు అట్లే ఉన్నావు. అవునా? తిను. ఖచ్చితంగా మీ అందరి కోసం తింటాను నేను. మీరు భోంచేశారు ఇంతకీ? నేను చేసేస్తా అమ్మ, నాకు ఆకలి ఆగనే ఆగదు. తింటా కొంచెమే గాని తొందరగా తినేస్తా నేను, టైంకి తినేయాల ఏదన్నా గాని. అవును, తినాలి, టైం టు టైం తినాలి ఖచ్చితంగా. తర్వాత హెల్త్ ఇష్యూస్ మనం భరించలేము. అదే కదా, కొంచెం అంత ఏదన్నా టైం కింద తినేయాలి. అది ఏం స్పెషల్స్ ఏం అక్కర్లేదు కానీ కొంచెం అయినా కానీ తినేయాలి. అవునవును. ఓకే, ఏం చేశారు ఇవాళ? వంట ఏం చేశారు? నీకు తెలుస్తాయో లేవు, ఆగాకరకాయలు అంటారు, తెలుస్తుందా? ఇక్కడ మన ఇక్కడ సైడ్ నుంచి ఇవి అంటారు చూడు, బోడా కాకరకాయలు ఏమో అంటారు, మా అబ్బాయి తీసుకొచ్చాడు. ఓకే, కాకరకాయ ఇట్లా ముళ్ళు ముళ్ళు లాగా ఉంటాయి చూడు అవి. ఓకే ఓకే, ఆ కాకరకాయ ఏదో అంటారు వాటిని. ఆగాకరకాయలే, అవి అంటే తెలుసుద్దు లేదా అని ఇక్కడికి వచ్చాక ఇయ్యే పేర్లు మనకి వచ్చేది. ఓకే, ఇక్కడ పేరు వేరు అంటారు. అయ్యో, మొదట్లో వచ్చినప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు బంగాళదుంప అంటే నా మొహం ఇట్టా చూసేవాళ్ళు అందరూ. అయ్యో, ఆలుగడ్డ అనాలంట, ఉల్లిగడ్డ అనాలంట, నాకు అర్థమయ్యేవి కావు అవి. అవును, ఆలుగడ్డ ఉల్లిగడ్డ అన్ని గడ్డలే వస్తాయి. చామగడ్డ అంటారు, ఏం గడ్డలు నా నెత్తికేసి కొట్టుకునేది గడ్డలు అనుకునేది నేను ఒకదాన్ని. తర్వాత అర్థమయ్యింది. నేను ఇప్పుడు అయ్యే మాట్లాడుతున్నాను, ఎవరైనా అడిగితే చామగడ్డ కూర అని చెప్తా కానీ చామదుంపల కూర అని చెప్పండి. చామగడ్డ అట్లే చెప్పాలి, ఇక్కడ ఉన్నప్పుడు మరి ఏడుంటే అట్లే మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు మనం పిచ్చోళ్ళు. ఓకే, మొత్తానికి నేర్చుకున్నారు. మళ్ళీ నేర్చుకోవద్దాం అమ్మ చెప్పు, మళ్ళీ లేకపోతే వాళ్ళేమి ఏమి ఎక్కడి నుంచి వచ్చిందా అనుకుంటారు. అయినా నా మాటలకు అర్థమైపోయింది, ఒక 5 నిమిషాలు మాట్లాడారంటే ఏమి ఎక్కడిది కాదని చెప్పేస్తారు. అవును, నాకేమో మాట మార్చడానికి మా అబ్బాయి అంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే అమ్మ నువ్వు ఊకే మాట్లాడకమ్మా, వాళ్ళు నవ్వుతారు, నన్ను నేర్పిస్తా ఉంటారు, నువ్వు అట్లా మాట్లాడకంటాడు. మాట్లాడుకుంటే ఎట్టుండేది? అది వస్తుంది, ఆ స్లాంగ్ అది అటువంటిది, మనం ఆపలేము అది. ఎట్ట వచ్చింది ఆ అబ్బాయికి అర్థం కాదు. సరే అని గమ్మును ఉంటాను, ఏదైనా టీ కాఫీ చేసిస్తే గమ్మును కూర్చుంటా. వాళ్ళేమో ఆంటీ ఆంటీ అని మాట్లాడుతుంటా, నాకేమో ఊరికే వాళ్ళు అడిగాక మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుందా చెప్పమ్మా ఇంటికి వచ్చినాక? అదే కదా, అసలు భయం లేదు. చెప్పండి, నేను చెప్పానని ఈసారి ఇంటికి వచ్చాడు మాట్లాడాలి వాళ్ళందరితో. నేను ఎలా తెలుస్తుంది ఏ లాంగ్వేజ్ ఏ స్లాంగ్ అయితే ఏముంది, మనం మాట్లాడేది ప్రేమగా మాట్లాడేది చాలు కదా. అదే కదా, మన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినట్టు మాట్లాడాలి కదా, ఏమన్నా తింటారానా పలకరించాలి కదా. మొన్న కూడా చెప్తా, ఈ క్వశ్చన్ అడిగారని నేను చెప్తే అది పెట్టాడు, అమ్మ ఇంత కష్టమైన క్వశ్చన్ కూడా చెప్తావు అమ్మ అన్నాడు. నువ్వు ఎందుకు చేస్తావు అమ్మ, వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు అంటారు. మా చుట్టాలు వీళ్ళందరూ ఏమంటారు, వస్తున్నాయి ఫోన్లు వస్తున్నాయి, అందరికి చీరలు వస్తున్నాయి చెయ్యి అంటారు. నేను చెప్తే వాళ్ళు చేశారు, వాళ్ళందరికి చేశారు, నాకేమో ఏమో నీ పీసీ అబ్బాయి నన్ను గెలవనిస్తలేడుగా, నా పేరు చెప్పంగానే కట్ చేసేస్తున్నాడు. ఈ పీసీఆర్ అబ్బాయికి దెబ్బలు పడతాయి ఈసారి. అబ్బాయి బాబు కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా నాది నాకు అయ్యా ఈ రోజు ఎట్టయినా కానీ. ఇగో సంయుక్త గారు చెప్తున్నారు, వింటున్నావా? క్వశ్చన్ ఈజీగా శారీ వెళ్ళేటట్టు చూడాలి. చూడయ్యా నీ పుణ్యం ఉంట. ఫోన్లో కూడా అడిగాను నేను, నాకేందో ట్రైన్ వెనకాల ఇంటూ మార్చి ఎందుకు నాకేం తెలిసింది, ట్రైన్ ముందు లైట్ ఎందుకు ఉండదు, ఇంటూ మార్చి ఎందుకు ఉండదు నేనేం చెప్తాం. ఓకే, ఏం కాదులేండి, నేను ఉన్నాను కదా మీకు. ఒకవేళ ఇంకేసి ఇవాళ తప్పిపోతే తప్పదు, తప్పితే రేపు మరలా ట్రై చేయండి, నేను ఉంటాను మీకు.
అమ్ము మళ్ళా ట్రై చేయమంటావు నువ్వు నన్ను మళ్ళీ ట్రై చేయమని మాకు ఈ రోజు నాకు గెలిపి ఎట్టయినా కానీ. ఆహా ఇవాళ వస్తుంది. ఇన్ కేస్ మనకి లాస్ట్ మినిట్ లో తప్పిపోతే, ఇన్ కేస్ ఈ వారంలో మీరు ఎప్పుడు చేసినా నేను ఉంటాను, మీకు సపోర్ట్ చేస్తాను. అర్థమైందా? అది తప్పదు. ఇన్ కేస్ తప్పితే మీరు నేను ఉన్నాను కదా మిమ్మల్ని గెలిపించడానికి. నమ్మకం ఉంది కదా. ఇన్ కేస్ తప్పితే ఈ రోజు అంటున్నా తప్పకపోతే ఓకే, వచ్చేస్తే ఓకే, రాకపోతే ఈ వీక్ లో మీరే విన్ అవుతారు, నాది హామీ. మీరు మాత్రం కాల్ మాత్రం చేయండి. ఇవాళ విన్ అవ్వకపోతే కాల్ చేయండి. కాల్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ వీక్ లో నేనే ఉంటాను, మీకు ఖచ్చితంగా విన్ చేస్తా. సరేనా? మరి సరే, ఇప్పుడు ఏదైనా చెప్తారా? చిట్కా లాంటిది ఏమైనా చెప్తారా? చిట్కా చెప్తా. దోశలు వేసుకుంటాం కదా, దోశల పిండి మనం బియ్యం పప్పు వేస్తాం కదా, అందులోకేమో నానబెట్టేటప్పుడే ఈ పచ్చెనపప్పును మెంతులు వేయాలి. పచ్చెనపప్పు వేస్తే ఏమైందంటే దోశలు మంచి కలర్ వస్తాయి, గోల్డ్ కలర్ వస్తాయి. హోటల్లో ఇట్లిస్తారు, అట్లా వస్తుంది కలర్. మెంతులు వేస్తేనేమో ఈ పప్పుల వల్ల గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అవి రెండు వేసుకోవాలి కొంచెం కొంచెం. మెంతులు అంటే ఎక్కువ వేసారు, గ్లాసులు ఒక్క స్పూన్ వేయాలి. ఓ సూపర్, అసలు మంచి 2 టిప్లు దానికి వాళ్ళ ప్రయోజనం కూడా చెప్పారు కదా. ఏంటి శనగపప్పు అన్నారా? పచ్చెనపప్పు తాలింపు వేసుకుంటాం కదా, పచ్చి శనగపప్పు అండ్ 1 స్పూన్ మెంతులు, దోశల పిండి, ఐ మీన్ దోశకి పప్పు, రవ్వ అయితే పిండి, అయితే పిండి, బియ్యం అయితే బియ్యం, ఏవైతే అవి నానబెట్టేటప్పుడు ఇవి కూడా కొంచెం నానబెట్టి మిక్సీ అంటే వేసుకోండి. గ్రైండర్ వేసినా సరే, మనం మిక్సీ అని చెప్పి మిక్సీ పట్టుకోవద్దు. గ్రైండర్ కానీ ఇంకేసి రోట్లో రుబ్బినా కానీ ఎలాగైతే అలాగా దోశల పిండి రెడీ చేసేటప్పుడు వేస్తే కనుక మెంతులు కొన్ని వేసుకోమంటున్నారు, గ్యాస్ ప్రాబ్లం తగ్గుద్దట, మంచి టిప్పు. అండ్ ఇంకొకటి పచ్చి శనగపప్పు వేయడం వల్ల కలర్ వస్తుంది, వైట్గా కాకుండా కొంచెం రెడ్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఓకే, మంచి టిప్ అయితే చెప్పారు సంయుక్త గారు. మీకోసం నేను కూడా కొంచెం ఈజీ క్వశ్చన్ అడుగుతాను, ట్రై చేద్దాం ఇద్దరును. నేను కూడా పీసీఆర్ అబ్బాయిని తిట్టి మరి చిన్న క్వశ్చన్ అడిగాను, మరి ఇద్దరం ఆన్సర్ చేద్దాం. అయ్యో తిట్టద్దు. సరే అయితే క్వశ్చన్ అడుగుతా. ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు. లేని అడవిలో జీవం లేని జంతువు జీవమున్న జంతువుల్ని వేటాడుద్ది. జీవం ఉన్న జంతువుల్ని వేటాడు. దువ్వెనా పేలు ఉంటాయి కదా, పేలుని వేటాడుద్ది. మళ్ళీ ఒకసారి అడగవా క్వశ్చన్ నన్ను? ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు జీవమున్న జంతువుల్ని వేటాడుతుంది. అదే దువ్వెనే పేలని వేటాడిద్దిగా, పేలు దువ్వెనే. అవునా? పక్కనా? దువ్వెనే ఇది నాకు తెలుసు, ఎందుకంటే ఆకులు లేని అడవి అంటే దుప్పే. మీకు ఎవరు చెప్పారా? మీరే ఆన్సర్ చేస్తున్నారా? లేదు లేదమ్మా, మీ వాళ్ళు అడుగుతున్నారు ఇవన్నీ నేను చదువుకుంటా ఉన్నా, ఎప్పుడప్పుడు నేను చెప్పలేదు మీకు మొన్న. సంయుక్త గారు మీరు చెప్పిన ఆన్సర్ ఇవాళ కరెక్ట్, కంగ్రాచులేషన్స్. నేను టెన్షన్ పడ్డాను. సంయుక్త గారు ఎలా ఉన్నా సరే, సంయుక్త గారి కంటే కూడా నేను ఎక్కువగా టెన్షన్ పడ్డాను, ఎక్కడ ఆమె ఫీల్ అవుతారా అని చెప్పి నేను ఎక్కువగా ఫీల్ అయ్యాను. ఎట్టగలకి మీరు విన్ అయ్యారు కదా, నేను హ్యాపీ. ఫస్ట్ అయితే కనుక మన నెక్స్ట్ కాలర్ ఎవరైనా చూసేద్దాం. హలో, అయ్యో కాల్ కట్ అయ్యింది, ఎవరికో కాల్ కలిసింది లాస్ట్ మినిట్లో. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. బాగున్నారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నా పేరు మౌనిక అండి, విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను. మౌనిక గారు విశాఖపట్నం నుంచి? అవునండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నా బీటెక్ అయిపోయిందండి, జాబ్ సర్చింగ్. జాబ్ సర్చింగ్, అవునండి. ఓకే. ఏంటి ఇంకేంటి, ఏమైనా బయటకు అట్లా తిరుగుతూ ఉంటారా ఎక్కువగా? మీకు ఇష్టమైంది ఏంటి అసలు? టెంపుల్స్కి వెళ్తానండి. ఓ టెంపుల్స్కి వెళ్తాం, సూపర్. అసలు అన్ని టెంపుల్స్. ఫేవరెట్ గాడ్ ఎవరు? అందరూ ఫేవరెటేనండి. అందరూ ఏదో ఒక వారం ఇస్తారులే. వెంకటేశ్వర స్వామి, ఇంకా అలాగా సాయిబాబా. ఎవ్రీడే టెంపుల్కి వెళ్తారా? ఏంటండి? ఎవ్రీడే టెంపుల్కి వెళ్తారా? ఎవ్రీడే వెళ్ళాం కానీ ఇంకా ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్తామండి. ఓకే, ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్తూ ఉంటారు. ఫేవరెట్ అంటే ఎవరు లేరు, అందరు ఈక్వల్. ఓకే, మరి ఇప్పుడు ఏమైనా ఒక పాట పాడితే మనం క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే అండి. మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం,
చెప్పలేని ఏదో భావం నాలో కలిగేలే, చంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే, ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు, నన్ను విడి వెళ్ళిపోవుట నేను చూసాలే. అంతేనండి. అంతే. అయ్యా సూపర్, అసలు పాట అయితే బాగా పాడారు. నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, టైం అయిపోలేక చెప్పాలి, ఓకేనా? ఓకే అండి. ఓకే, ఉత్తరానికి దక్షిణానికి మధ్య తేడా ఏంటి అసలు? ఉత్తరం ఏమో మనం పోస్ట్ బాక్స్ లో వేస్తామండి, దక్షిణం ఏమో పంతులు గారి ప్లేట్ లో వేస్తాం. అయ్యే బాబు, ఏంటి వీళ్ళందరూ ఎంత టాలెంటెడ్గా ఉన్నారేంటి? అందరూ క్వశ్చన్ వేయడం ఆలస్యం అన్నట్టు ఆన్సర్ చేస్తున్నారు. అసలు ఇవి ఆల్రెడీ వినేసారా, చూసేసారా? అంటే నేను చదివానండి ఎక్కడో, ఇది జోక్గా. అవునా? ఉత్తరం అయితే పోస్ట్ బాక్స్లో వేస్తామా, దక్షిణం అయితే పంతులు గారికి ప్లేట్ లో వేస్తాం. అవును, ఈ రెండింటికి డిఫరెంట్ అయితే అది ఒకటేనా, ఇంకేం లేవా? అంతే కదండి, ఉత్తరం పోస్ట్ బాక్స్ లోనే వేస్తాం మనం. రెండు దిక్కులు కదా అసలు, మామూలు ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏముందంటే తేడా ఏముంది, రెండు దిక్కులే అని చెప్పాలి కదా. అవును, తేడా అంటే మీరు దిక్కులు అంటే డిఫరెన్స్ అడిగారు కానీ ఆ రెండిటికి మ్యాచింగ్ అడగలేదు కదా. నేను ఉత్తరం దక్షిణం అనలేదు, ఉత్తరానికి దక్షిణానికి అని అడిగాను కదా. లాస్ట్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్టో కాదో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. సో టైం అయిపోయింది, చాలామంది కాలర్స్తో మాట్లాడడం కూడా జరిగింది, చాలామంది కాలర్స్ కూడా పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆపేసేంటి కాల్స్, రేపు మరలా ట్రై చేద్దాం. సో చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ సమర్పించే పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే స్పాన్సర్ పై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్, హైదరాబాద్.